నగరంలోని 21వ డివిజన్లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ కమిషనర్ చౌహత్ బాజ్పేయితో కలిసి భూమి పూజ చేసిన నగర మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన మేయర్ సునీల్ రావు కమిషనర్ చాహత్ బాజ్పేయిలకు డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సత్కరించారు. అనంతరం స్థానిక డివిజన్ ప్రజలతో కలిసి అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ 21వ డివిజన్లోని సీతారాంపురంలో సుమారు 90 లక్షల రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, భూమి పూజ చేశామని, ఇటీవల 21 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామన్నారు. దాంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలిపారు. సీఎం అస్యూరెన్స్ నిధుల కింద 132 కోట్లు 94 లక్షల రూపాయలతో టెండర్లు పూర్తయ్యాయని, వాటిలో 50% పనులు కూడా పూర్తి చేశామన్నారు. మిగతా పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా నగరపాలక సంస్థలో విలీనమైన శివారు గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఆయా డివిజన్లకు ఒక్కో డివిజన్కి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కరీంనగర్ పట్టణంలోనైతే ఏ విధంగా ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్నామో, నగరపాలక సంస్థలో కలిసిన శివారు గ్రామాల్లో కూడా ప్రతిరోజు మంచినీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలోనే 23 కోట్ల రూపాయలతో టెండర్స్ పూర్తి చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అతి త్వరలోనే పక్కకున్నటువంటి విలీన గ్రామం ఆరేపల్లిలో కూడా దాదాపు 1,20,00,000తోటి ఈ 2-3 రోజుల్లో పనులు ప్రారంభింపజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేకుర్తి కావచ్చు, తీగలగుట్టపల్లి కావచ్చు, అలుగునూరు కావచ్చు, అదేవిధంగా మిగతా విలీన పద్మనగర్ కావచ్చు, అన్ని విలీన గ్రామాల్లో కూడా వాటితో పాటు కరీంనగర్లో ఉన్న అన్ని డివిజన్లో కూడా పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్ రోడ్లో చేసినప్పటికీ ఇంకా కొన్ని చిన్న చిన్న వీధులలో విలీన గ్రామాల్లో మరి ఎందుకంటే సీఎం అష్యూరెన్స్ నిధుల్లో మనం ఆల్రెడీ దాన్ని ఇంకార్పొరేట్ చేసినాం. 132 కోట్ల 94 లక్షలతోటి టెండర్స్ పూర్తయి దాదాపు 50% పనులు పూర్తయి ఇంకా 50% పనులు పెండింగ్లో ఉన్నాయి. దానిలో కూడా విలీన గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆరేపల్లికు 4 కోట్ల రూపాయలు, సీతారాంపూర్కు 4 కోట్ల రూపాయలు, మిగతా తీగలొట్టపల్లి కావచ్చు, మిగతా అన్ని గ్రామాలకు కూడా రేకుర్తి కావచ్చు, అన్ని గ్రామాలు కూడా విలీన సీఎం అష్యూరెన్స్ నిధులు ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ కనుక పనులు ప్రారంభిస్తే అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. నగరంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా అయితే 60 చోట్ల తవ్విపెట్టిన ప్రాంతాల్లో కూడా పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కొత్త పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కరీంనగర్ నగరం విస్తీర్ణంలో దాదాపు ఇప్పుడు 65 కిలోమీటర్ల విస్తీర్ణంగా పెరిగిపోయినటువంటి నగరం కాబట్టి చాలా కొత్త కాలనీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ కొత్త కాలనీస్లో అనేకమైనటువంటి గృహ నిర్మాణాలు ఏర్పడడంతో పాటు వారు అక్కడ మౌలిక వసతులు ఏర్పాల్సిన బాధ్యత కూడా నగరపాలక సంస్థ మీద ఉంది. కాబట్టి